ముందుగా 3 కిలోల ఆయిల్ వేడి చేసుకున్నాను. గానుగ పట్టించిన ఆయిల్ ఇక్కడ పులుసు కోసం కొంచెం వేడి చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడి చేయండి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఇది ఆవాలు వేద్దాం. బాగుంటుంది. అలాగే 3 స్పూన్స్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు కలర్ గింజలు స్మెల్ బాగుంటుంది. ఇలా మంచి కలర్లో రావాలి. ఇలా మరగనివ్వాలి చాలాసేపు. హై ఫ్లేమ్లో పెట్టాను. చిప్పట్లాడాలి ఆవాలు, జీలకర్ర, కలర్ గింజలు అన్నీ. కొంచెం మంట తగ్గించి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అంత తక్కువ చేసుకోవాలి, అంటే కొంచెం బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకసారి చెక్ వేయాలి. దీన్ని మంచిగా తక్కువ మంటలో కానివ్వాలి, ఉడకనివ్వాలి. మంట ఎక్కువ చేసుకోవాలి. ఇలా నీట్గా మంచిగా ఉడకాలి. ఆయిల్ పచ్చివాసన మొత్తం పోతాయి. మీకు ఇలా మంచి ఫ్లేవర్ పోయి అది ఏమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ పోయి మంచి కలర్ ఇట్లా వచ్చేటప్పటికి మనం వేయించాలి. ఆయిల్ ఇట్లా బయటికి రావాలి. టేస్ట్ బాగా వస్తుంది మనకి చట్నీ. చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది, పచ్చివాసన ఉండదు కాబట్టి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేస్తున్నా. ఇప్పుడు కిలోకి 1 స్పూన్ లెక్కన కొంచెం మనం పసుపు వేసుకుందాం. 6 కిలోలని 3 స్పూన్స్ వేసుకోవాలి. ఈ వేడి ఉంది కదా, ఇప్పుడే కలిపేసుకోవాలి దీన్ని. తర్వాత దీన్ని చల్లారడానికి పెట్టేసేయాలి పక్కకి. కలర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకుంటాం. నేనైతే కాయలన్నీ కడిగేసి కట్ చేయించుకొచ్చాను. మంచిగా నీట్గా తుడిచేసి 6-6.5 కిలోల ముక్కలు వచ్చినాయి నాకు. ఇప్పుడు దీంట్లో మంచిగా అంత పౌడర్ కలుపుకుందాం. ముందు అయితే శనగలు కడిగి మంచిగా వాష్ చేసి పెట్టినవి, అంటే నానబెట్టినవి. ఇప్పుడు నీళ్ళు ఒక డ్రాప్ కూడా లేకుండా ఇట్లా మంచిగా ఆరబెట్టేసిన. వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి 1 కిలో వేసిన. కొబ్బరి ముక్కలు పిల్లలు ఇష్టంతో తింటారని ఎవరి ఇష్టం వాళ్ళది పెట్టుకోవచ్చు, లేదంటే వద్దు అనుకుంటే మీ ఇష్టం అది. ఇప్పుడైతే 1 kg సాల్ట్, 6 కిలోలకి 6 కిలోలకి నేనైతే 1 కిలో ఉప్పు వేస్తున్నా. కిలోలో కొంచెం తక్కువ వేసుకోవాలి, చూద్దాం. కొంచెం ఇది కొంచెం తగ్గిస్తున్నాను నేను. తర్వాత 1 కిలోకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర లెక్కన నేను ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాను. 6 కిలోలకు 6 స్పూన్లు మెంతులు, 6 స్పూన్లు జీలకర్ర. తిరగట్లేదని కొంచెం ఇందులో ఆవాల పిండి కూడా వేసి మిక్సీ పట్టిన, అందుకే ఫుల్ బాక్స్ వచ్చింది మనకు. ఇది ఇట్లా వేసేసి ఇదైతే 6 కిలోలకి నేను కిలో ఆవాల పిండి వేస్తున్నా. మొత్తం వేసేస్తున్నా. ఇప్పుడు 5 కిలోలకు కిలో బావు మనకు కారం పొడి పడుతుంది. అయితే నాకు 6.5 వచ్చింది కాబట్టి 1 నిమిషం 6 కిలోలు వచ్చింది, 6.5 కిలోలు వచ్చింది కాబట్టి కిలోన్నర వేస్తున్నాను కారం. కొద్దిగా తక్కువ చేసుకుంటాను. ఈ బాక్స్లో ఒక బాక్స్ పక్కకు తీసేస్తాను. ఏమో కారం ఎక్కువ అన్నట్టు మమ్మల్ని ఒక బాక్స్ పక్కకు పెట్టేసిన. కిలో బావు కారం వేస్తున్నా. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపిద్దాం. ఇలా కలగలుపుకోవాలి. నేను కలుపుతాను, కొద్దిసేపు ఆగండి. కలుపుకోవాలి ముక్కలకు మొత్తం పట్టేటట్టు. ప్రతి సంవత్సరం వేస్తాను కానీ ఈ సంవత్సరం కొంచెం తక్కువ వేస్తున్నాను. చూద్దాం. ఇలా కలిపేసుకోవాలి. హలో, ఇప్పుడు ఇది కొంచెం చల్లారింది కదా, మనం పోసెట్టిన దాన్ని మొత్తం అల్లం పెట్టుతో సహా దీంట్లో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం. ఆయిల్ చల్లారింది, కొంచెం వేడింది, పర్లేదు. ఈ మాత్రం ఉంటుంది, వేసుకోవాలి. ఇంత బాగుంటుందో వేడి రైస్ తింటే. రైస్ పెట్టేసాను ఆల్రెడీ. మా పిల్లలు చేస్తున్నారు చట్నీ.
ఈ ఆయిల్ మొత్తం వేసేసుకుంటున్నాను. అది ఇలా మొత్తం ఆయిల్ వేసేసుకున్నా. మంచిగా కలిపేసారు. ఇంత బాగుంది కదా, కలర్ చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో పిల్లలకు కలిపి తింటే సూపర్ మమ్మీ అంటారు. చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ పర్ఫెక్ట్. జాగ్రత్త. ఓకే బాయ్.